బెండి పెరుగు చారు, బెండకాయ పెరుగు ఈ రెండింటి కాంబినేషన్లో చక్కటి చారు తయారు చేయబోతున్నా. ముందుగా బెండి పెరుగు చారు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. బెండి పెరుగు చారు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కొబ్బరి నూనె 2 టేబుల్ స్పూన్లు, బెండకాయ ముక్కలు 1 కప్పు, పోపు దినుసులు 2 టేబుల్ స్పూన్లు, ఎండుమిరపకాయలు 4, పచ్చిమిరపకాయలు 3, పసుపు చిటికెడు, ఇంగువ 1/2 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, ఉప్పు తగినంత, పెరుగు 1 కప్పు. బెండి పెరుగు చారు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. మొదలు పెట్టిద్దాం. దీనికోసం బెండకాయల్ని చిన్నగా ఇలా చిన్న ముక్కల్లాగా చక్రాల్లాగా కట్ చేసుకొని పెట్టుకున్నాం. మనం సాధారణంగా వేపుడుకు చేసుకుంటాం కదా, ఆ విధంగా కట్ చేసుకున్నాం. ఇక బెండకాయ గురించి, ఆ బెండకాయ ఇష్టం లేని వారంటూ ఎవరు ఉండరంటారండి. ఎందుకంటే పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ప్రతి ఒక్కరికి బెండి ఫ్రై, బెండకాయ కూర అంటే, బెండకాయ వేపుడు అంటే చాలా చాలా మక్కువ ఎక్కువ. మరి బెండకాయలో మనకి ఎంత ఇష్టమో అంతకన్నా ఎక్కువ పోషక విలువలు కూడా అందులో ఉంటాయి. ముందుగా గుండె ఆరోగ్యానికి చాలా బాగా పనిచేస్తుంది, కొలెస్ట్రాల్ బాగా తగ్గిస్తుంది. తద్వారా ఏంటి అంటే మనకు హార్ట్ హెల్త్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. అలాగే బెండకాయ అనేది మన ఒంట్లో, మన శరీరంలో ఉన్నటువంటి ఇన్సులిన్ లెవెల్స్ని కూడా చాలా బాగా కంట్రోల్ చేస్తుంది. అందుకే మనం అది డైట్ ప్రకారంగా కూడా తీసుకున్నా కూడా వెంటనే షుగర్ లెవెల్స్ లాగా కన్వర్ట్ అవ్వవన్నమాట అది. అందుకు బెండకాయ మనకు ఇన్సులిన్ లెవెల్స్ పెంచదు, గ్లూకోజ్ లెవెల్స్ కూడా కంట్రోల్లో ఉంటాయి. తద్వారా ఏంటి, ఫ్యాట్ని తగ్గిస్తుంది, మనం బరువు కూడా తగ్గచ్చు. అంతేకాకుండా క్యాన్సర్కి సంబంధించిన కణాలు ఏవైతే ఉన్నాయో అవి పెరగకుండా వాటిని కంట్రోల్ చేస్తూ అలా క్యాన్సర్కి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట బెండకాయ. మరి అంతేకాకుండా ఇందులో బోల్డ్ అని విటమిన్స్, మినరల్స్, కాల్షియము, మెగ్నీషియము, ఫాస్ఫరస్, విటమిన్ B1, B2, B6 ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి చక్కగా బెండకాయ తీసుకుంటూ ఉంటే తరచూ మనకు ఇమ్యూనిటీ సిస్టమ్ అంటే మనకు రోగ నిరోధక శక్తి అంటే ఎటువంటి వాతావరణ మార్పులు వచ్చినా కూడా వెంటనే జలుబులు, దగ్గులు, జ్వరాలు రాకుండా మన ఒళ్ళు అనేది గట్టిపడుతుంది. అందుకే మీ పిల్లలకు ఒకవేళ బెండకాయ అంటే అందరికీ నచ్చుతుంది, అసలు ఈ మాట చెప్పకూడదు, కానీ మీ పిల్లలు ఒకవేళ తినకపోతే కనుక ఖచ్చితంగా వాళ్ళకి మొదలు పెట్టండి. ఏదో ఒక రూపంలో రకరకాల కూరలు చేసుకోవచ్చు, వేపుళ్ళు చేసుకోవచ్చు, ముద్ద కూరలు చేసుకోవచ్చు, పులుసులు తయారు చేసుకోవచ్చు, ఇలా చాలా రకాలు తయారు చేసుకోవచ్చు. బెండకాయ అంటే ఇష్టపడిన వాళ్ళంటూ నాకు తెలిసి ఎవరు ఉండరు. కాబట్టి హాయిగా వారానికి 2 లేదా 3 సార్లు ఏదో ఒక రూపంలో, ఒకరోజు కూర, ఇంకో రోజు పచ్చడి, ఇంకో రోజు ఇంకేదో రూపంలో, ఒకరోజు ఇదిగోండి ఇలా చారు, ఇలా ఏ రూపంలో అయినా చేసుకొని తింటే చాలా చాలా మంచిది. ఇక మొదలు పెట్టిద్దాం. ఇంత చక్కటి బెండకాయతో మనం పెరుగుకితో కాంబినేషన్ చారు తయారు చేసుకుంటున్నాం. అంటే బెండకాయ పెరుగు, బెండకాయ గురించి ఇప్పుడే మాట్లాడుకున్నాము. ఇక పెరుగు గురించి చెప్పాలంటే ఏం చెప్పాలి, మంచి ప్రోబయోటిక్. ఇక పెరుగు కూడా మనకు ఇమ్యూన్ సిస్టమ్ కోసం చాలా చాలా మంచిది. అంటే మన ఒంటికి కావాల్సినటువంటి గుడ్ బ్యాక్టీరియా, మన ఒంటికి కావాల్సినటువంటి ప్రోటీన్, కాల్షియం అందాలి అంటే మనకు పెరుగు అనేది ఖచ్చితంగా తినాలి. అది కొంతమంది అంటారు చలికాలంలో పెరుగు తినకూడదు, అస్సలు అట్లా ఏమీ లేదండి. మేబీ రాత్రిపూట తగ్గిస్తే సరిపోతుంది తప్ప పెరుగు అనేది కంపల్సరీ తినాలి. ఎందుకంటే మన ఒంట్లోకి గుడ్ బ్యాక్టీరియాని పంపిస్తుంది కాబట్టి. ఇక స్టవ్ వెలిగించేసుకుందాం. స్టవ్ వెలిగించుకుని కొంచెం మనకి బాండి వేడైన తర్వాత మిగతా వేసుకుందాం. అయితే ముందుగా బెండకాయలు చిన్న ముక్కల్లా కట్ చేసుకున్నాం కదా, దాన్ని కాస్త వేయించుకొని పక్కన పెట్టేసుకుందాం, సరేనా? ఇది చాలా బాగుంటుందండి, సులువుగా ఉంటుంది. ఎప్పుడు మనము రకరకాల అంటే మజ్జిగ పులుసులు తయారు చేసుకుంటూ ఉంటాం, మజ్జిగ పులుసు, మజ్జిగ చారని, ఇలా ఎన్నో రకాలు యూస్ చేస్తూ ఉంటాం. అందులో భాగంగా ఈసారి మీరు బెండకాయలతో కూడా ఇలా కొత్తగా ట్రై చేయొచ్చు అనమాట, నేర్చేసుకోండి. ముందుగా కాస్త నూనె వేస్తున్నానండి. ఇది కూడా కొబ్బరి నూనె వాడుతున్నాను అనమాట. ఒకసారి మనము ఈ బెండకాయ ముక్కల్ని వేసేసుకొని చక్కగా దూరగా వేయించేసుకుందాం. అంటే మనకు ఇది ఎక్కడ మనకు పచ్చిగా ఉండకూడదు కాబట్టి, మెత్తగా కూడా ఉండకూడదు కాబట్టి ఒకసారి ముందుగా వేయించేసుకుంటే మనకు చారు తయారు చేసుకునేటప్పుడు డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. ఒక 2 త్వరగానే వేగిపోతాయి, ఎక్కువ సమయం కూడా తీసుకోదు కాబట్టి ఫాస్ట్గా అయిపోతుంది. ఇది మీకు ఒక రోజు కాదండి, 2వ రోజు కూడా చాలా బాగుంటుంది తెలుసా. అంటే అంటారు సాధారణంగా ఫ్రిడ్జ్లో పెట్టిన ఏ పదార్థమైనా కూడా అంటే విషంతో సమానము అంటూ ఉంటారు. ముఖ్యంగా అన్నం అనుకుంటా అండి. అన్నం అయితే ఖచ్చితంగా ఫ్రిడ్జ్లో పెట్టి దాన్ని రీహీట్ చేసుకొని తినడం అనేది చాలా అంటే మంచిది కాదు అని చెప్తూ ఉంటారు. దీని గురించి నాకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ తెలియదు, కాకపోతే ఫ్రిడ్జ్లో ఏ పదార్థమైనా కూడా వెళ్ళకూడదు, అది వెళ్ళి మళ్ళీ రీహీట్ చేసుకొని తినకూడదు అంటారు. అందుకే అండి సాధ్యమైన అది వాటి నిజాలు పక్కన పెట్టేస్తే ఏదైనా కూడా ఇప్పుడు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మనం కూడా తక్కువ అంటే ఎక్కువ చేసుకోకుండా, మిగిలిపోకుండా
వంటలు తయారు చేసుకుంటేనే మంచిది. పదార్థము మిగలదు, మనకు కూడా అమ్మయ్య ఈరోజు ఏం మిగలలేదు అని ఒక సాటిస్ఫాక్షన్. ఎప్పుడో ఒకసారి మిగులుతూ ఉంటాయి, అది తప్పదనుకోండి. బట్ ప్రతిరోజు కొంతమంది చాలా ఫుడ్ పడేస్తూ ఉంటారు. అలా లేకుండా మీరు ప్రయత్నించండి. అంటే ఇది కొంచెం మనకు మరీ పచ్చిగా లేకుండా కొంచెం మనకు వేగితే ఈ పెరుగు చారు తయారు చేసుకునేటప్పుడు బాగుంటుందన్నమాట. దీన్ని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా చక్కగా బెండకాయ ముక్కలు వేయించేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇదే బాండీలో మరి కాస్త కొబ్బరి నూనె ఉంటే వేసేసుకుని, మీరు మామూలు నూనె కూడా వేసుకోవచ్చండి, ఇబ్బంది ఏం లేదు. అందులో పోపు దినుసులు, అలాగే ఎండుమిరపకాయలు, బాండి వేడిగా ఉంది కాబట్టి త్వరగా వేసేస్తున్నాను. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు, కాస్త పసుపు, అలాగే కొంచెం ఇంగువ, అలాగే కరివేపాకు. ఇది ఒకసారి అవన్నీ వేసేసుకొని కలిపేసుకుందాం. మీరు ఏదైనా పప్పులు కావాలంటే వేసేసుకోవచ్చు అండి, మినపప్పు, శనగపప్పు అలా కావాలంటే కూడా వేసేసుకోవచ్చు. ఆ తర్వాత మనం ముందుగా వేయించుకొని పెట్టుకున్నటువంటి బెండకాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో వేయించినవి, అది ఇందులో వేసేసుకుందాం. ఆహా, సువాసన మాత్రం అద్భుతంగా వస్తుందండి, చాలా బాగుంది. ఆ తర్వాత ఇందులో మనం ఫస్ట్ కాస్త ఉప్పు వేసేసుకుందాం. పెరుగులో కాస్త ఆ చిరు ఉప్పు ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్టుగా చూసుకొని వేసుకోండి, లేకపోతే మళ్ళీ చాలా ఎక్కువ ఓవర్గా పులుపు అయిపోతుంది. ఇలా ఉప్పు వేసేసుకున్నాం కాబట్టి ఆ తర్వాత పెరుగు వేసుకుందాం. ఇప్పుడు మనం పెరుగు వేసేసుకున్నాం కాబట్టి కాస్త నీళ్లు పోసుకుందాం. అంటే మనం చారు రూపంలో చేస్తున్నాం కదా, సో కొంచెం మనకి నీళ్లు పోసుకుంటే కొంచెం పలుచబడుతుంది, ఇది కాస్త మరుగుతుంది. ఇది ఒక 2-3 నిమిషాలు మరిగితే పూర్తి అయిపోయినట్టే, ఎందుకంటే మనకు పెరుగు ఎక్కువగా మరిగే అవసరం ఉండదు, బెండకాయ కూడా వేగిపోయింది కాబట్టి ఏం అవసరం ఉండదు. చక్కగా ఏంటంటే మనం వేసిన కారాలు, ఉప్పు అదంతా కూడా కలవాలి కాబట్టి ఒక 2 నిమిషాలు ఇది మరిగిచ్చేద్దాము. చివరిగా మనం కాస్త కొత్తిమీర వేసేసుకుందాం. స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకోవచ్చు అండి, అయిపోయింది. ఎంత బాగుంది చూసారా, కలర్ఫుల్గా చాలా చాలా బాగుంది. మా సర్వింగ్ ప్లేట్ కూడా ఎంత బాగుందో. అయితే ముందు ఈ బౌల్లోకి తీసేసుకొని ఆ తర్వాత అందులో పెడతాను. చక్కగా వేడి వేడిగా రుచికరమైన బెండి పెరుగు చారు. ఇలా చక్కగా వేడివేడిగా బెండి పెరుగు చారు సిద్ధమైపోయిందండి. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. బెండి పెరుగు చారు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కొబ్బరి నూనె 2 టేబుల్ స్పూన్లు, బెండకాయ ముక్కలు 1 కప్పు, పోపు దినుసులు 2 టేబుల్ స్పూన్లు, ఎండుమిరపకాయలు 4, పచ్చిమిరపకాయలు 3, పసుపు చిటికెడు, ఇంగువ 1/2 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, ఉప్పు తగినంత, పెరుగు 1 కప్పు. బెండి పెరుగు చారు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో కొబ్బరి నూనె వేసి వేడైన తర్వాత బెండకాయ ముక్కలు వేసి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే బాండీలో కొంచెం కొబ్బరి నూనె వేసి వేడైన తర్వాత పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, చిటికెడు పసుపు, కాస్త ఇంగువ, కరివేపాకు, ముందుగా వేయించుకొని పెట్టుకున్న బెండకాయ ముక్కలు, కొంచెం ఉప్పు, చివరిగా పెరుగు వేసి బాగా కలిపి కొంచెం నీళ్లు పోసి కొద్దిసేపు మరిగించుకోవాలి. చివరిగా కొత్తిమీరను వేసి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన బెండి పెరుగు చారు రెడీ.